చాలా మంది పేరెంట్స్ కౌన్సిలింగ్ లో చేసే కంప్లైంట్ ఏంటి తెలుసా? పిల్లలు మాట వినట్లేదు సార్. అసలు ఏం చెప్పినా పిల్లలు మాట వినట్లేదు. వాళ్ళు మా మాట వింటే కదండి సార్ మేము వాళ్ళకి కొద్ది నేర్పించడానికి. వాళ్ళు అసలు మాట వినట్లేదు. అలాంటి వాళ్ళకి ఈ 3 విషయాలు జాగ్రత్త వినండి. ఫస్ట్, వాళ్ళు మీ మాట వినాలంటే కనెక్ట్ బిఫోర్ యూ కరెక్ట్. వాళ్ళని కరెక్ట్ చేసే ముందు ఫస్ట్ వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. మామూలుగా మనం ఏం చేస్తారు, నువ్వు ఎప్పుడు చేసేది ఇది తప్పు, నాకు తెలుసు నువ్వు ఇలా మిస్టేక్ చేస్తుంటావు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇలా చేయకూడదని చెప్పి మనం వాళ్ళని కరెక్ట్ చేయడానికే చూస్తుంటాం. ఫస్ట్ వాళ్ళతో కనెక్ట్ అయిన తర్వాత మీరు కరెక్ట్ చేయడానికి చూడండి. ఇదే చాలా మంది పేరెంట్స్ మిస్ అయ్యారు. రిపిటేటివ్ గా చెప్పడం వల్ల, లేకుంటే వాళ్ళకి నచ్చని విధానంలో చెప్పడం వల్ల మీరు ఒకవేళ మంచి చెప్పినా వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. సెకండ్, బీ క్లియర్ విత్ ఎక్స్పెక్టేషన్స్. చాలా క్లియర్ గా, నేను నీ దగ్గర నుంచి నీ బిహేవియర్ ప్యాటర్న్ లో ఇది మిస్ అవుతుంది, ఒకసారి దీన్ని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి ఫస్ట్ క్లారిటీగా చెప్పండి. మనం ఏం చేస్తాం, నువ్వు ఇలాగే చేస్తావు, నీకు చదువు రాదు, నువ్వు ఇది అని చెప్పి స్టేట్మెంట్స్ వదిలేస్తూ ఉంటాం. నీకు వాళ్ళలో ఏ బిహేవియర్ నచ్చట్లేదు అనేది ఫస్ట్ అర్థం చేసుకుని దాన్ని క్లియర్ చెప్పండి. నువ్వు అంతా బాగానే ఉంటావు, కానీ అప్పుడప్పుడు ఇలా మొండిగా బిహేవ్ చేస్తుంటే అది కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది, అదొక్కటి నువ్వు సరి చేసుకో, ఇదే నేను నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అనే విధంగా ఫస్ట్ బీ క్లియర్ విత్ ఎక్స్పెక్టేషన్. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్, అదేంటి తెలుసా? వాళ్ళకి కమాండ్స్ ఇవ్వకుండా చాయిసెస్ ఇవ్వండి. మామూలుగా మనం ఏం చేస్తుంటే నువ్వు ఇదే తినాలి, నువ్వు ఇదే చదవాలి, ఈ టైంకి ఇది చేయాలి అని కమాండ్స్ ఇవ్వకుండా చాయిసెస్ ఇవ్వండి. అవును, ఫస్ట్ స్విమ్మింగ్కి వెళ్ళేసి వచ్చి తర్వాత హోంవర్క్ కంప్లీట్ చేస్తా, లేకపోతే ఫస్ట్ హోంవర్క్ చేసి స్విమ్మింగ్కి వెళ్తావా, ఫస్ట్ ఫుడ్ తినేసి తర్వాత ఈ గేమ్ ఆడదాం, ఈ గేమ్ ఆడి ఫుడ్ ఆడదాం అనే విధంగా ఫస్ట్ కొన్ని చాయిస్లు ఇస్తుంటే వాళ్ళు కొద్దిగా ఓకే, నా ఒపీనియన్ కి ఇక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఇలా చేద్దాం అని చిన్న చిన్నగా మీతో కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం అంటే ఇది చేయి ఇది చేయి అని కమాండ్స్ ఇస్తూ ఉంటే మనమేమి బాస్ ఎంప్లాయీ రిలేషన్ మెయింటైన్ చేయట్లేదండి పిల్లలతో. కాబట్టి కొద్దిగా అప్పుడప్పుడు ఫ్లెక్సిబుల్ గా కమాండ్స్ అని మార్చేసి చాయిసెస్ చేయండి. ఇందుకే మీ పిల్లలు మీ మాట వినకపోతే మీరే ట్రిక్ ఫాలో అవుతున్నారు, అది చాట్ బాక్స్ లో రాయండి, మిగతా వాళ్ళందరూ కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.